మహబూబాబాద్ జిల్లాలో వైపు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతున్నా కూడా రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిరీక్షించక తప్పట్లేదు. బ్రేకింగ్లో చూస్తున్నాం. బయ్యారం మండలం ఉప్పలపాడు, గంధంపల్లి, పాక్స్ సబ్ సెంటర్లకు యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలో నిల్చున్నారు. వర్షంలో ఏకధాటిగా పడుతున్నా కూడా యూరియా పంపిణీని అధికారులు నిలిపివేశారు. దీంతో యూరియా లారీని ఇక్కడి నుంచి కదిలిస్తే ఊరుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం యూరియా కోసం గోస పుచ్చుకుంటామంటూ ప్రభుత్వం తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఓవైపు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తున్న రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిరీక్షించక తప్పట్లేదు. బయ్యారం మండలం ఉప్పలపాడు, గంధంపల్లి, పాక్స్ సబ్ సెంటర్స్కు యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలో నిల్చున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరిగింది? యాక్చువల్లీ లారీ లోడ్ వచ్చినా కూడా యూరియా ఇవ్వలేదా? ఏమంటూ ఉన్నారు రైతులు? మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా వర్షంలో కూడా వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. ఇంతకీ యూరియా ఇచ్చారా, ఇవ్వలేదా, ఏమంటున్నారు రైతులు? రమణ, ఒకవైపు ఈ తుఫాను వల్ల ఉదయం నుంచే కుండపోత వర్షం అయితే మహబూబాబాద్ లో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇంకో పక్క చల్లటి ఈదురు గాలులు, మరో పక్క రైతులు యూరియా వచ్చిందనే ఒక విషయంతో యూరియా కోసం ఈ వర్షాన్ని, ఈదురు గాలిని సైతం లెక్క చేయకుండా అక్కడ వారు క్యూ లైన్ లో నిలబడడం చూస్తుంటే మనుషుల గుండె తరుక్కుపోతున్న దృశ్యం అయితే మనకు కనబడుతుంది. ఇటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు, గంధంపల్లి సంబంధించిన సహకార సంఘానికి సంబంధించిన సెంటర్ కి, సబ్ సెంటర్లకి లారీలో యూరియా వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు కూడా యూరియా సకాలంలో తీసుకోకపోతే మళ్ళీ యూరియా దొరకదనే ఉద్దేశంతో ఉదయం భారీ వర్షం, ఒక పక్క కుండపోత వర్షం కంటిన్యూగా పడుతున్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా సెంటర్ లో వర్షంలో తడుస్తూనే వారు యూరియా కోసం బారులుగా నిలబడటంతో భారీ వర్షం దృష్ట్యా అధికారులు కొంతసేపు యూరియా ఇచ్చిన తర్వాత ఆపివేయటం జరిగింది. దీంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఒక పక్క మేము వర్షాన్ని లెక్క చేయకుండా కూడా యూరియా కోసం ఉంటే ఎందుకు మీరు యూరియా ఇవ్వడం లేదని ఆగ్రహం చేయడంతో కొంత అధికారులు నచ్చజెప్పారు. కొంత వర్ష ప్రభావం వల్ల యూరియా ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం అయిపోయిన తర్వాత తప్పకుండా యూరియా ఇస్తాము, అప్పటి వరకు లారీని ఇక్కడే ఉంచుతాము, యూరియా మొత్తం కూడా ఇక్కడ ఇచ్చిన తర్వాతనే లారీని పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కొంత రైతులు సహకరించడం జరిగింది. కానీ ఒక పక్క ఇంత యూరియా దొరకక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం కొంచెం కూడా మానవత్వం లేదు, కనికరించడం, రైతుల పట్ల కనికరం చూపెట్టడం లేదు. యూరియా వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నాము అని రైతులు అయితే వారు ఆవేదన చెందుతున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. Nanti ya Mas ya. Dia kata lot lewat